హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం పక్షవాతం అంటే పెరాలసిస్, ఇది పార్షియల్లీ కావచ్చు లేదంటే ఎక్కువ మోతాదులో అయినా ఉండవచ్చు. ఈ పక్షవాతంతో కనుక మీరు బాధపడుతున్నా లేదా ఒక సైడే కాకుండా రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోయినా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా మీరు 6 నెలల పాటు వాడినట్లయితే మీ శరీరంలో మంచి కదలికలు, మంచి మూవ్మెంట్స్, చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ యథాస్థానానికి మీరు వచ్చే అవకాశం చాలా వరకు కూడా ఉంటుంది. సో అందులో భాగంగా ఈ పక్షవాతాన్ని పూర్తిగా నయం చేసే 2 అద్భుతమైన చిట్కాలు చెప్తారు. దీనికి కావాల్సినల్లా కటుక రోహిణి. కటుక రోహిణి అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంది. ఈ కటుక రోహిణిని తీసుకొచ్చుకొని ఒక చెంచాడు ఆముదంలో, చెంచాడు తెలిసిన మన చిన్న మామూలు చెంచా ఆముదంలో ఒక అర చెంచాడు ఈ కటుక రోహిణి వేసి కలిపి దాన్ని ఉదయం పూట తీస్తూ ఉండాలి. కొంచెం మోషన్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటే ఉండవచ్చు, లేకపోతే అందరికైతే కాదు. ఇది నరాలకు బలాన్ని, బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఓకేనా? రెండో చిట్కా, ఇది మనకి ఇంట్లో దొరికే చిట్కానే. ఒక చెంచాడు నిమ్మరసం, ఒక చెంచాడు అల్లం రసం, ఒక చెంచాడు ఉల్లి రసం, అల్లము, ఉల్లి, నిమ్మరసం, దీంతో పాటు ఇంగువ, ఒక 2 చిటికలంతా ఇంగువ. ఓకేనా? వీటన్నిటిని వేసి అందులో ఒక చెంచాడు తేనె కలిపి ఆ మిశ్రమాన్ని ఉదయం పూట తీసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా ఇది నరాలకు బలాన్ని పెంచడానికి, బ్లడ్ క్లాటింగ్ కాకుండా బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి ఈ 2 చిట్కాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మీరు ఈ ఆవ నూనె కొంచెం గోరువెచ్చ చేసి, ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఒక చేయి ఇలాగే ఉంటుంది, ఇలాంటి వారికి ఈ చేయి మొత్తం అంతా కూడా ఆవ నూనె గోరువెచ్చగా చేసి మంచిగా మసాజ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక శరీరంలో కూడా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా మూవ్మెంట్ అనేది జరగడము, కదలికలు అనేది పెరగడం జరుగుతుంది. కొంచెం కదలికలు వచ్చిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజ్ లాంటివి మనం చేస్తూ ఉండాలి. నడవడాలు లేదంటే ఏదైనా ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ సమస్య వచ్చి ఇంకా చాలా త్వరగా మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఒకవేళ మీరు ఇలాంటి సమస్యలతో, పెరాలసిస్ లో కానివ్వండి, ఇంకా మరే ఇతర దీర్ఘకాలిక సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే చిట్కాలతో మీరు ప్రయోజనం పొందుతామని అనిపించకుండా, లేదంటే వాడి పెద్దగా ప్రయోజనం కనబడకపోయినా, అంటే ఈ చిట్కాలు పనిచేయనప్పుడు చెప్పడం ఎందుకనేది కాదు ఇక్కడ విషయం. కొన్ని చిట్కాలు కొంతమందికి సూట్ కావు కూడా. వారి కొన్ని చిట్కాల వల్ల ప్రయోజనం త్వరగా పొందవచ్చు. చిట్కాలు అనేవి చాలా తాత్కాలిక, అంతేకాకుండా స్వల్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు, ఒకవేళ హెవీగా ఉన్న వాళ్ళకు ఈ చిట్కాలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. 2 విధాలుగా మీరు చిట్కాలు ఫాలో అవ్వాలి, ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే ఫలితం అనేది ఇంకా చాలా త్వరగా వస్తుంది. దీని కొరకు ఇలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా మీరు పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశాన్ని కూడా నాట్ వైద్యం ఛానల్ కలిగిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.